హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుని సన్నిధి మీకును మీ కుటుంబాలకి తోడయుండి నడిపించి మిమ్మల్ని 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా వర్ధిల్లింప చేయునుగాక. ఈ కృపా వాగ్దానాలు కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. హెజ్కేల్ అనే ప్రవక్త 29వ అధ్యాయం దేవుని 21వ వచనం, అంటే లాస్ట్ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము సిగరింపజేసి వారితో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అబ్బా, దేవుడట నీకు మాట్లాడగలిగిన శక్తిని ఇస్తాడట. ఎలాగంటే నిన్ను సిగిరింపజేస్తాడు. ఒక దినాన్ని ఎన్నిక లేని వాడుగా ఉన్నావు కదా, ఎవరిలో ఇలా దండ కట్టుకుని దండవండి బాబు అన్న చూసివా, నువ్వు ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉన్నావో నిన్ను దేవుడు తలగా చేస్తున్నాడు. యేసేపు అనగా ఫలించేడి కొమ్మ. దేవుడు యేసేపును ఫలించేవాడిగా చేశాడు. ఆనాడు నోవహు కాలంలో ఆ ఒలీవ కొమ్మ ఎలా సిగిరించిందో నీవు నీ బిడలు సిగిరించాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించాలి. రైట్. కానీ ప్రభు నీకు ఏం వాగ్దానం చేస్తాడంటే నీ కొమ్ము సిగిరింపచేస్తాడు, నీ కొమ్మ సిగిరింపచేస్తాడు, నీ కొమ్ము తైలముతో నింపుతాడు. నువ్వు సిగిరించాలి, వృద్ధి చెందాలంటే యేసయ్యతో అంటు కట్టబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి. ప్రభుత్వం మనం అంటు కట్టబడిపోతే మనం అడగవలసిన పని లేదు. నీరు ఆయనే, ఆహారం ఆయనే, అన్నీ ఆయనే. ఆయన నిన్ను ఆదరిస్తున్నప్పుడు ఆయన ఆదరణలోకి నువ్వు వెళ్తే నిన్ను ఆదుకొని ఆదరించి నిన్ను సిగిరింపజేసి నిన్ను తలగా చేస్తాడు. ఆ నీడలోనికి వచ్చి నీవు అనేక మంది ప్రజలు నెమ్మది పొందుతారు. హల్లెలూయా. ఆ చెట్టు నీడలోనికి వచ్చి, అంటే దేవుని నువ్వు కలిగి ఉంటే నీ నీడలోకి అనేక మంది ప్రజలు వస్తారు. ఏ నీడలో నువ్వు ఉన్నావు? ప్రభు నీడలో నువ్వు ఉన్నావు. నిన్ను దేవుడు సిగిరించేశాడు. ఒక ఆశీర్వాద పదంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఒక ఇండస్ట్రీల్లో దేవుడు నిన్ను గొప్పవారినిగా చేశాడు. ఒక వ్యవస్థను నడిపించే గొప్పవారుగా చేశాడు. అంటే నీ నీడలో కొన్ని వందల మంది పనివారిని పోషిస్తున్నావు. కొంతమంది దీనులకు నువ్వు సహాయం చేసేవారుగా చేస్తాను. అంటే నీ కొమ్మనైనా ఏం చేశాడు? సిగిరించాడు. ఆయన నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంతవరకు నువ్వు ప్రభువును తెలుసుకోకపోతే ఈ రోజునే ప్రభుతో నువ్వు అంటు కట్టబడు. ఆయనను సిగిరించి నీ నీడలోకి అనేక మందిని తీసుకొచ్చి అనేక మందితో మాట్లాడేవారుగా నేను చేస్తాను. మిమ్మల్ని సామాన్యులుగా ఉన్న మిమ్మల్ని సామంతులుగా చేస్తాను. మిమ్మల్ని గనులతో కూర్చుండబెట్టే భాగ్యం దేవుడిస్తాను. ఇట్టి కృప ఇవ్వగలిగిన శక్తివంతుడు కలిగి ఉండి ఆయనతో నడుస్తుంటే నీ నడక ప్రవక్త చూసిన వారందరూ నీకు ప్రభు నామములో వందనాలు చెప్తా ఉంటారు. నీ ప్రార్థన సహాయం కోరుకుంటాడు. నీ ఇంటికి అనేక మంది నీ నీడలోనికి వస్తారు. నీ సహవాసము ప్రభుతో ఉంటే నీకు సిగిరింపు ఫలింపు అది 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నువ్వు అణిసి కుదించిన పొర్లుతుందని చెప్పగలిగిన భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప నువ్వు కలిగి ఉండాలంటే ఆయన నీడలోనికి రా, ఆయనతో నడువు. ఈ కృపా వాగ్దానం వింటూ అనేక మందికి షేర్ చేయి. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా వర్ధిల్లి దేవునికి మంచి పేరు తెచ్చేవాడుగా ఫలించే కొమ్మగా ఉండు. అట్టి కృప నీకు నీ కుటుంబాలకి నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.